మాన్బా ఫైనాన్స్ లిమిటెడ్ ఈ ఐపీఓ వచ్చేసి ఈరోజు లిస్టింగ్ అయిందనమాట. సో, మీరు చూసుకున్నట్లయితే ఈరోజు ₹152తో లిస్ట్ అయింది. ఆల్మోస్ట్ 26% రిటర్న్స్ వచ్చాయి. ఎవరికెవరికి అలాట్ అయిందో ఈరోజు ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ అప్పర్ సర్క్యూటే వెళ్ళిందని చెప్పొచ్చు. ఫస్ట్ ఓపెన్ అయితే ₹145తో ఓపెన్ అయ్యి అప్పర్ సర్క్యూట్ ₹152 వరకు వెళ్ళిందనమాట. సో, 26% రిటర్న్స్ వచ్చాయి. ఈరోజు శుభం పేపర్స్ ఐపీఓ గురించి మాట్లాడుకుందాం. ఇదొచ్చేసి సెప్టెంబర్ 30th ఓపెన్ అయ్యి అక్టోబర్ 3rd క్లోజ్ అవ్వబోతుంది. ఈ ఐపీఓ ద్వారా వీళ్ళు 93 క్రోర్స్ రైజ్ చేయబోతున్నారు. అండ్ ప్రైస్ బ్యాండ్ చూసుకున్నట్లయితే 144 నుంచి ₹152 ఉంది. అండ్ ఈ శుభం పేపర్స్ వచ్చేసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పేపర్ ప్రోడక్ట్ కంపెనీ అనమాట. వీళ్ళు ఇందులో క్రాఫ్ట్ పేపర్స్ని తయారు చేస్తారు. వీళ్ళ యొక్క జర్నీ వచ్చేసి 2004లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత వీళ్ళు బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తూ ఇందులో ప్రోడక్ట్స్ని యాడ్ చేస్తూ లైక్ డూప్లెక్స్ బోర్డ్స్ తయారు చేయడం, దీంట్లో డిఫరెంట్ షేప్స్ ఆఫ్ డూప్లెక్స్ బోర్డ్స్ అండ్ పేపర్ క్రాఫ్ట్ని తయారు చేయడం వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇందులో ఫినాన్షియల్ ఇయర్ 2024కి వీళ్ళు ఒక 300 మెట్రిక్ టన్స్ పర్ డే క్రాఫ్ట్ పేపర్స్ని తయారు చేసే కెపాసిటీ వీళ్ళకు ఉందని చెప్పచ్చు. అండ్ అందులో యాన్యువల్ కెపాసిటీ మీరు చూసుకున్నట్లయితే 93,600 టన్స్ కెపాసిటీ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ మీ రెవెన్యూ ప్రకారంగా ఈ శుభం పేపర్స్ చూసినట్లయితే 2022లో చూసినట్లయితే వీళ్ళ రెవెన్యూ 332 క్రోర్స్ ఉంది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే 26 కోట్లు ఉందన్నమాట. అండ్ అగైన్ 2023లో చూసుకున్నట్లయితే వీళ్ళ రెవెన్యూ 500 క్రోర్స్ ఉంది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే వీళ్ళు లాస్ట్లో ఉన్నారనమాట. 0.27 క్రోర్స్లో ఉన్నారు. అండ్ ఈ ఫినాన్షియల్ ఇయర్ 2024కి చూసుకున్నట్లయితే వీళ్ళ ఒక రెవెన్యూ వచ్చేసి 496 కోట్లు ఉన్నప్పటికీ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 33 కోట్లు ఉందన్నమాట. వీళ్ళ రెవెన్యూ ప్రకారం అండ్ బిజినెస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ శుభం పేపర్స్ ఐపీఓ అనేది పాజిటివ్ అనే చెప్పచ్చు. అండ్ మీరు చూసుకున్నట్లయితే ఈ పేపర్స్ ఎక్కడెక్కడి నుంచి తయారు చేస్తారని అంటే రీసైకిల్డ్ వేస్ట్ పేపర్స్ నుంచి తయారు చేస్తారనమాట. ఈ క్రాఫ్ట్ పేపర్స్ అండ్ డూప్లెక్స్ బోర్డ్స్ ఎక్కడెక్కడ యూస్ చేస్తారంటే ప్యాకింగ్ ఇండస్ట్రీస్లో యూస్ చేస్తారు. అండ్ వీళ్ళది ఎకో ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. అండ్ దాంతోపాటు వీళ్ళు ఏమేమి మెయింటైన్ చేస్తారు వీళ్ళ ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు అంటే డ్యూరబిలిటీ మెయింటైన్ చేస్తారు. అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎక్సలెంట్ ప్రింటబిలిటీ కూడా వీళ్ళు మెయింటైన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ ఐపీఓ రీటైల్ కేటగిరీలో 1 లాట్ వచ్చేసి మినిమం 1,21,600 అనమాట. సో, మీరు రెవెన్యూ ప్రకారంగా చూసినట్లయినా లేదా వీళ్ళు బిజినెస్ ప్రకారంగా చూసినప్పటికీ అండ్ ఈ బిజినెస్ అయితే పాజిటివ్ అనే చెప్పచ్చు. మీరు ఒకవేళ లాంగ్ టర్మ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేసిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ మీరు గ్రే మార్కెట్ ప్రీమియం చూసినప్పటికీ అంటే ఈరోజు స్టార్ట్ అయింది సెప్టెంబర్ 30 అండ్ ఫస్ట్ డే అబ్జర్వేషన్ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 25% రిటర్న్స్ అని చెప్పచ్చు. అండ్ ఈ ఐపీఓ గురించి మోర్ డీటెయిల్స్గా ఇంకా గ్రే మార్కెట్ ప్రీమియం ఇంక్రీజ్ అవుతుందా లేదా అన్న డీటెయిల్స్ మీకు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ప్లీజ్ రీసెర్చ్ యువర్ ఓన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.